జెండీ ఇష్క్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి జియో హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే నవంబర్ 21 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే జెండీ ఇష్క్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో, వెబ్ సిరీస్‌కి అయితే హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే వెబ్ సిరీస్ సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, సీజన్ 4 దాకా చూసి సీజన్ 5 కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ అయితే మనకు ఈ నవంబర్ 26 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ అనేది కన్ఫర్మ్‌గా అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 మూవీ. సో, ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళు అంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, సీజన్ 1, సీజన్ 2 చూసిన వాళ్ళు అండ్ సీజన్ 3 కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ అయితే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ నవంబర్ 13 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 మూవీ వచ్చి అఫీషియల్‌గా అయితే వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. కాబట్టి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆల్రెడీ అయితే సీజన్ 1, సీజన్ 2 వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో, చూడని వాళ్ళు అంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు అండ్ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 21 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీ వచ్చి అఫీషియల్‌గా వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. రిలీజ్ అయితే అవుతుంది. కిరణ్ అబ్బవరం గారు హీరోగా యాక్ట్ చేసిన కేరామ్ మూవీ. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకి నవంబర్ 21 అయితే రిలీజ్ అయితే కావట్లేదు. దానికంటే ముందే వచ్చేసి నవంబర్ 15 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఆహా వాళ్ళే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రీసెంట్‌గానే అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు నవంబర్ 21 అయితే ఫస్ట్ అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు కానీ సో, ఈ మూవీ థియేటర్ 1 మంత్ అయింది కాబట్టి మనకు తొందరగానే వచ్చేస్తుంది. సో, నవంబర్ 15 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే కేరామ్ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతుందో హాల్లో కూడా అన్ని లాంగ్వేజ్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో, ఈ 2 మినిట్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే మీరే మా జెన్యూన్ సబ్స్క్రైబర్. సో, తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇక్కడి వరకు చూసారంటే మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఉంటారు. సో, ఇలాంటి మూవీస్ అప్డేట్స్ అనేవి డైలీ అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. సో, ఈ కంటెంట్ కానీ నచ్చినట్టయితే ఇంకా ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో, ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళు చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే 2 మంత్స్ బ్యాక్ అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, వేకప్ డెడ్ మ్యాన్ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీ వచ్చేసి ఒక హాలీవుడ్ మూవీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాతనే మన టాలీవుడ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ మనకి టాలీవుడ్లో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్‌ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, డిసెంబర్ 12 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తారు. సిద్ధు జొన్నలగడ్డ గారు హీరోగా యాక్ట్ చేసిన తెలుసు కదా మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడో అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో, ఈ నవంబర్ 13 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే తెలుసు కదా మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఈ మూవీ వచ్చేసి తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ థియేటర్ యావరేజ్‌గా అయితే నిలిచింది కాబట్టి తొందరగానే వచ్చేస్తుంది. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్‌గా వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, పక్కాగా వచ్చేసి మనకైతే ఈ తెలుసు కదా మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో సో, అన్ని లాంగ్వేజ్ కలిపి అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడం జరిగింది. సో, వాళ్ళు వచ్చి నవంబర్ 13 అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. థామా మూవీస్ ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో, బాలీవుడ్ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి మనకు తెలుగు యాక్టర్ అయిన రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే తొందరగా అయితే అసలు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో, ఈ మూవీ రిలీజ్ అయిన 2 మంత్స్ తర్వాతనే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకు 2 డేట్స్ అనేది అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. డిసెంబర్ 2 ఆర్ డిసెంబర్ 16న సో, ఈ 2 డేట్స్‌న ఏదో ఒక డేట్‌న అయితే కన్ఫర్మ్‌గా అయితే థామా మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. ధ్రువ్ అండ్ అనుపమ పరమేశ్వరన్ గారి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ బైసన్ మూవీ. సో, ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఈ మూవీ వచ్చేసి నవంబర్ 21 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే బైసన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి థియేటర్‌లో మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. మన తెలుగులో రిలీజ్ అయింది, హిందీలో రిలీజ్ అయింది, మలయాళంలో రిలీజ్ అయింది, తమిళ్‌లో కూడా రిలీజ్ అయితే అయింది. సో, ఈ మూవీ అన్ని లాంగ్వేజ్ కలిపి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. అన్ని లాంగ్వేజ్‌లో కలిపి మనకైతే నెట్‌ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన డ్యూడ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చి రీసెంట్‌గా థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. కేవలం 6 రోజుల్లోనే 100 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, దీపావళి హిట్‌గా అయితే మనకి డ్యూడ్ మూవీ నిలిచింది. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు అండ్ అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ డ్యూడ్ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీ వచ్చి మనకైతే నవంబర్ 15 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఈ మూవీ వచ్చి రిలీజ్ అయితే అవుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లోకి మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. బ్యూటీ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. అయితే ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్
చాలా రోజులైతే అవుతుంది కాబట్టి సో చాలామంది అయితే ఈ మూవీ ఫ్లాప్ అయింది కాబట్టి థియేటర్‌లో అయితే చూడలేదు. సో అందుకే ఈ మూవీ అయితే ఓటీటీలోకి కూడా రావట్లేదు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి జీ5 వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళొచ్చే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ముందే అనౌన్స్‌మెంట్ చేస్తూ పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నారు. సో మీ మూవీ పైన ప్రెజెంట్ ఉన్న అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ నవంబర్ 21 అయితే రిలీజ్ అయితే అవుతుంది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి రీసెంట్‌గానే థియేటర్స్ మంచి టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మిర్చి హిట్ అయితే అవ్వేలాగానే ఉంది. సో ఈ మూవీ వచ్చేసి సో మళ్ళీ చాలా బాగుంది మూవీ అయితే చూడడానికి అయితే వెళ్ళండి. తప్పకుండా థియేటర్‌లో అయితే మనకు రీసెంట్‌గానే రిలీజ్ అయింది కాబట్టి రన్ అయితే అవుతుంది. సో థియేటర్‌కి వెళ్ళి చూసిన తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు డిసెంబర్ 2వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ది షూట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి మనకైతే రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మంచి హిట్ అవుతూనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని చూసి చాలామంది ఆడియన్స్ అయితే ఎమోషనల్ ఫీల్ అయితే అవుతున్నారు. సో ఈ మూవీ అయితే చాలా బాగుందని రివ్యూస్ కూడా వస్తున్నాయి. అండ్ ఈ మూవీ మంచి హిట్ అయ్యేలాగానే ఉంది. సో ఈ మూవీ తప్పకుండా అయితే థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో నేనైతే ఈ మూవీని చూడడానికి అయితే వెళ్ళాను కానీ మా దగ్గర అసలు ఈ మూవీ లేదు. సో ఈ మూవీ అయితే రన్ అయితే కావట్లేదు మా దగ్గర. సో మా దగ్గర మా జాతర మూవీ ఇంకా రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్ రిలీజ్ అయిన తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. డిసెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. రవితేజ గారు హీరోగా యాక్ట్ చేసిన మాస్ జాతర మూవీ. సో ఈ మూవీ థియేటర్ ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో ఇంకా ఈ మూవీ థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. కానీ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి నవంబర్ 29 నుంచే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే థియేటర్ అత్తర్ ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో అందుకే తొందరగా అయితే రిలీజ్ అయితే అవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ వచ్చేసి సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నానంటే ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మా దగ్గర అయితే ఇంకా ఈ మూవీ రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నవంబర్ 29 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది నెట్‌ఫ్లిక్స్‌లోకి. కిరణ్ అబ్బవరం హీరోగా యాక్ట్ చేసిన దిల్‌రుబా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో కామెంట్ కూడా చేస్తున్నారు. సమీర్ బ్రో అయితే కామెంట్ అయితే డైలీ అయితే చేస్తారు. సో ఈ దిల్‌రుబా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పు బ్రో అని. సో ఈ మూవీ వచ్చేసి ప్రెజెంట్ అయితే ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు గైస్. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన కేరామ్ మూవీ కూడా మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు. సో యాక్చువల్‌గా ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కావట్లేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ అత్తర్ ఫ్లాప్‌గా అయితే నిలిచింది కాబట్టి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ఏ ప్లాట్‌ఫామ్ వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. సో అందుకే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాదని అనుకుంటున్నాను. సో ఈ మూవీని అయితే మర్చిపోండి. సో ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇన్ని మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఇలాంటి మంచి మంచి మూవీస్ అప్డేట్స్ తొందరగా కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోని అయితే సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.